హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి సర్వే చేస్తున్నారు. ఏమని, నువ్వు జాతీయ రాజకీయాలు దేశ రాజకీయాల తర్వాత అసలు నీ తెలంగాణలో పరిస్థితి ఏందనేది ఇప్పుడు అధిష్టానం తెలుసుకుంటున్నారు. హైకమాండ్ తెలంగాణలో పరిస్థితి ఏంది, తెలంగాణలో రైతులు కోపంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా, తెలంగాణలో ఉన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంని చూసి సంతోషంగా ఉన్నారా కోపంతో ఉన్నారా బాధతో ఉన్నారా, సామాన్య జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ 2028లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా ఓడిపోతుందా, అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి మళ్ళీ గెలుస్తాడా, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా, రేవంత్ రెడ్డి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది ఎట్లా నడుస్తుంది జనాలకి, ఇవన్నీ అంశాలపైన అధిష్టానం ఒక ఆరాధిస్తున్నట అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కారణం ఏంది, రేవంత్ రెడ్డి ఏమో మొత్తం తెలంగాణ అద్భుతం చేసినాం, కేరళలో కూడా చెప్పిండు కదా తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, తెలంగాణలో మొత్తం అద్భుతమైన పరిపాలన అందించినాం, తెలంగాణ ప్రజలను పోయి అడుక్కోండి కావాలంటే, మీకు అంత డౌట్ ఉంటే నేనే విమానం వేస్తా, విమానంలో పోయి కూసోర్రి, పోయి తెలంగాణ ప్రజలను అడుగురి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో ప్రజలు చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల డైలాగులు చెప్పిండు. మరి ఇవన్నీ నిజమా కాదా అనేటటువంటి డౌట్ అధిష్టానానికి కూడా ఉంటుంది కదా. అందుకే అధిష్టానం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన, రేవంత్ రెడ్డి పరిపాలన పైన, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ఆరాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, చెప్తే ఇంటలేడు, అసలు ఆయన మాకు నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి చేయబట్టంత ఆగమాగం ఉన్నది పరిస్థితి, కళ్ళాల కాడ వడ్లు అట్లనే ఎండిపోయినాయి, వర్షం వస్తే తడిసిపోతున్నాయి, వడ్లు గుంటలేరు అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, ప్రభుత్వాన్ని రైతులు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, రైతు బంధు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇయ్యలేదని చెప్పి రైతులు పొట్టు తిడుతుర్రు, రైతులు ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు చెప్పడం, మంత్రులు మీనాక్షి మేడంకి చెప్పడం, మీనాక్షి మేడం ఎప్పటికప్పుడు ఢిల్లీకి సమాచారం అందియడం, రేవంత్ రెడ్డి పైన ఇట్లా వ్యతిరేకత ఉంది అట్లా వ్యతిరేకత ఉందని చెప్పి చెప్పడం. మొన్న వరంగల్లో ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి 10 మంది కూడా లేరు రైతులు వరంగల్లో పెట్టిన మీటింగ్లో. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఫ్లాప్ అవుతుండ అనేటటువంటి సంగతి మీనాక్షి మేడం చెప్తూనే ఉన్నారు. తర్వాత రీసెంట్గా బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి కాపాడడం, 8 రోజులైనా కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడం, ఈ విషయం పైన కూడా మీనాక్షి మేడం ఢిల్లీ అధిష్టానానికి సమాచారం చేరవేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో అధిష్టానం ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా అనుమానంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటున్నా, అంటే భారతీయ జనతా పార్టీలో ఏమైనా జాయిన్ అవుతాడా, కేంద్ర మంత్రి పదవి ఏమైనా తీసుకుంటాడా, ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పోయినా బీజేపీలతో మాట్లాడు, బీజేపీలతో డిస్కస్ చేసుడు, బీజేపీల ఇంట్లోనే పోయి రేవంత్ రెడ్డి టిఫిన్ చేసుడు, లంచ్ చేసుడు, డిన్నర్ చేసుడు, రేవంత్ రెడ్డి బీజేపీతో ఇంత క్లోజ్ ఎందుకున్నాడు, రేవంత్ రెడ్డి తోటి ప్రధానమంత్రి మన తెలంగాణకు వచ్చినప్పుడు 10వ తారీఖు ఏం మాట్లాడుకున్నారు, అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటాడా బీజేపీలోకి వెళ్ళిపోతాడా,